సిటీ న్యూస్కి స్వాగతం. గూడూరు మండలం కోకనారాయణపాలెంకి చెందిన చోడగం లక్ష్మణరావు కుటుంబానికి మాజీ సర్పంచ్ పుప్పాల సురేష్ 10,000 రూపాయల ఆర్థిక సహాయం చేశారు. గూడూరు మండలం కోకనారాయణపాలెం గ్రామానికి చెందిన చోడగం లక్ష్మణరావు కుటుంబానికి మాజీ సర్పంచ్ పుప్పాల సురేష్ 10,000 రూపాయల ఆర్థిక సహాయం చేశారు. వివరాల్లోకి వెళితే చోడగం లక్ష్మణరావు, అతని భార్య దివ్యాంగులని, వృద్ధురాలైన తల్లి మరియు 2 కుమార్తెలు ఉన్న ఆ కుటుంబం మొత్తం లక్ష్మణరావు మీద ఆధారపడి బతుకుతుందని, అతని దయనీయ స్థితిని చూసి మాజీ సర్పంచ్ పుప్పాల సురేష్ ఆర్థిక సహాయం చేశారు. ఈ సందర్భంగా పుప్పాల సురేష్ మాట్లాడుతూ, వీరిది నిరుపేద కుటుంబమని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదర్శంగా తీసుకొని తన వంతుగా 10,000 ఆర్థిక సహాయం చేస్తున్నానని తెలిపారు. కష్టపడి వచ్చిన మన మే నెలలో పడిన వానలకి ఇల్లు కూలిపోయింది, ఇల్లు లేదు. ఊళ్ళో పెద్దలందరూ కూడి సాయం చేసి ఇల్లు నిర్మించారు. ఇంకెవరైనా దాతలు ఉంటే ఇల్లు నిర్మాణానికి సాయం చేసి మా గూడు నిర్మించమని, కట్టడానికి సాయం చేయమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గ్రామంలో చోడగం లక్ష్మణరావు అని చెప్పి, మరి నాకన్నా పెద్దోడో చిన్నోడో తెలియదు. అయితే చిన్నప్పటి నుంచి స్కూల్లో చదువుకున్నప్పుడు ఉన్నాడు. పాపం స్కూల్లోనే 2 సార్లు కాలు విరిగిపోయింది ఆడుతూ ఉండి. చిన్నప్పటి నుంచి బాగా కష్టపడతాడు. వీళ్ళ అక్కేమో 2 కళ్ళు పాపం కనపడడానికి, వాళ్ళ అమ్మేమో పాపం ఆమె ఓపిక అంత ఇదిగా లేదు, ఏం పని చేయలేదు. తర్వాత వాళ్ళ మిస్సెస్ ఏమో ఆమెకి చెవుడు కొద్దిగా వినపడదానికి, మాటలు రావు. తర్వాత వీడికి మళ్ళీ 2 ఆడపిల్లలు, దాంతోడు మళ్ళీ 2 ఆడపిల్లలే. పాపం చాలా కష్టపడి బందరు వెళ్తాడు పనికి, రోజు సైకిల్ మీద, రోజు నేను కనిపిస్తూనే ఉంటాడు. నేను అనుకుంటానన్నమాట, అంటే ఏదో ఒక వీడు ఎప్పుడన్నా ఇల్లు కట్టుకున్నప్పుడు కానీ ఏదన్నా కానీ నేను సహాయం చేయాలనుకున్నాను. అంటే నా సహాయం ఎంత అనేది కాదు, కానీ మా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా, ఆయన చాలామందికి పేదలకు కానీ కౌలు రైతులకు కానీ ఆయన సొంత డబ్బులు చాలా ఇచ్చారు. ఆయన ఏదో నా స్థాయికి తగ్గది ఏదో అని చెప్పి మేము అదే పార్టీ కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ప్రజల ఆకాంక్షలకు, అవసరాలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ అన్నారు. ప్రజల ఆకాంక్షలకు, అవసరాలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే కాగిదా కృష్ణప్రసాద్ అన్నారు. ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా పెడనపట్నంలో 4వ సచివాలయం పరిధిలో మార్కెట్ యార్డ్ ఆవరణలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే కాగిదా కృష్ణప్రసాద్ ప్రతి ఇంటికి తిరుగుతూ వారి సమస్యలను అడిగి తెలుసుకుని వాటి పరిష్కారానికి మార్గం చూస్తానని పేర్కొన్నారు. అనంతరం మార్కెట్ యార్డ్ ఆవరణలో జరిగిన సభా వేదికలో పాల్గొని ఆయన మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజుల్లో జరిగిన అభివృద్ధి గురించి తెలియజేశారు. 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించుకొని రాష్ట్రాన్ని సంక్షేమ అభివృద్ధి పథకంలో తీసుకువెళ్లడానికి నిరంతరం శ్రమిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఇది మంచి ప్రభుత్వం, ఎందుకంటే సంక్షోభంలోనూ సంక్షేమం అందించి అభివృద్ధికి రెక్కలు తొడిగి 100 రోజుల్లోనే ఇది మంచి ప్రభుత్వం అని ప్రజల చేత అనిపించుకుంటుందని ఆయన తెలిపారు. కాగా మరియు ఐకేపీ సిబ్బంది ఏర్పాటు చేసిన వివిధ రకాల స్టాల్ను ఆయన తిలకించి కార్యక్రమంలో భాగంగా 15 మంది గర్భిణీ స్త్రీలకు సామూహిక శ్రీమంతాలు చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బొడ్డు వేణుగోపాలరావు, జనసేన నియోజకవర్గం ఇన్ఛార్జ్ పంచకర్ల సురేష్, కౌన్సిలర్ మట్టా శివపావని, టీడీపీ అధ్యక్ష కార్యదర్శులు ఎక్కల శ్యామలయ్య, వాహెబ్ ఖాన్, మున్సిపల్ కమిషనర్ ఎం గోపాలరావు తదితరులు పాల్గొన్నారు. ఆనందరావు గారికి, అన్ను గారికి, బాబు ఖాన్ గారికి, అలాగే వేదికను అలంకరించినటువంటి నాయకులకు, ప్రజాప్రతినిధులకు, ఈ కార్యక్రమానికి ఇచ్చేసి మరి ఇక్కడ ఉన్నటువంటి పెడనపట్టణ ప్రజలకు, నాయకులకు, ముఖ్యంగా మహిళా సోదరి మహిళలందరికీ కూడా ముందుగా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. గత 5 సంవత్సరాల్లో పాలన ఏ విధంగా ఉందో మనందరం కూడా చూసాం. కేవలం ప్రజల మీద కక్ష సాధింపు చర్యలు తప్ప ఎటువంటి అభివృద్ధి కానీ సంక్షేమం కానీ లేదు. వాళ్ళకి ఆదాయం కావాలంటే ప్రజల మీద పన్నుల భారం మోపారు తప్ప ఎక్కడైనా కొత్తగా పరిశ్రమలు తీసుకొచ్చో
లేదంటే రాష్ట్రాన్ని అభివృద్ధి చేసో లేదంటే రాజధాని కట్టో ఒక కొత్త వనరులు సృష్టిస్తూ మానేసి ప్రజల మీద పన్నుల భారం మోపారు. ఎవరైనా ఏదైనా సమస్యల మీద, రోడ్ల విషయం కానివ్వండి, ఇతర సమస్యల మీద స్పందించి వాటి మీద ప్రశ్నిస్తే వాళ్ళందరి మీద కేసులు బనాయించారు, అరెస్టులు చేయించారు. కానీ ఈ రోజున మరి మీ అందరి యొక్క ఆశీస్సులతోటి, భారీ మెజారిటీలతోటి ఈ రోజున మరి తెలుగుదేశం, జనసేన చేస్తా ఉన్నా. అందుకనే మా సురేష్ గారు చెప్పారు, మేము చాలా చోట్ల రోడ్లు శంకుస్థాపన చేశారనేది. మా పట్టణంలో కూడా మా ఎమ్మెల్యే గారు నాకు అసలు రోడ్లు శంకుస్థాపన చేయాలని, ఇక్కడ కూడా అభివృద్ధి చేయాలని, ఆ అభివృద్ధి మొట్టమొదట నా వార్డులో, నేను ఓడిపోయినటువంటి వార్డులో, నేను అభిమానించేటువంటి ఈ 11వ వార్డులో జరగాలని నేను ప్రత్యేకంగా కోరుకుంటూ, ముఖ్యంగా ఈ ప్రాంత ప్రజలకి హౌసింగ్ సమస్య ఉంది. వీళ్ళు హౌసింగ్ లో మరి కట్టుకోవటానికి ఒక్కొక్కళ్ళు ఆ రోజు వచ్చినటువంటి ఇళ్ల పట్టాలకు సంబంధించి 3-4 కుటుంబాలు, 4 తరాలు మారిని వాళ్ళందరినీ కూడా ఆదుకుని పెద్ద మనసుతో రిలాక్సేషన్ ఇచ్చి వాళ్ళకి ఇల్లు కట్టుకునేటువంటి సౌకర్యం కల్పించవలసిందిగా మనవి చేసుకుంటూ, ఇంకా చాలా చాలా విషయాలు ఉన్నాయి. మరి ఈరోజు ప్రభుత్వం, మనం ఎవరు చెప్పక్కర్లా, మనం అంతా టీవీలు చూస్తున్నాం. ఏం చూస్తున్నాం టీవీల్లో? ఏం కనపడుతుంది 2 రోజుల మట్టి టీవీల్లో? ఏం కనపడుతుంది? ఏం నడుస్తుంది ఈ రోజు రాష్ట్రంలో? అయ్యో, ఏం నడుస్తుందయ్యా? ఏం నడుస్తుంది? ఏం జరిగింది తిరుపతి లడ్డూకి? ఎవరు చేశారు? ఎవరాళ్ళు? ఇప్పుడు మనం ఏం చేస్తాం? కాకినాడలో దళిత వైద్యుడు ఉమామహేశ్వరరావుపై జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ, అతని వర్గీయులు దాడి చేయడం పట్ల వైద్యులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. కాకినాడలో దళిత వైద్యుడు ఉమామహేశ్వరరావుపై జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ, అతని వర్గీయులు దాడి చేయడం పట్ల వైద్యులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వైద్యుల సంఘం ఆధ్వర్యంలో వైద్యులు సర్వజన ఆసుపత్రి వద్ద నిరసన చేపట్టారు. రక్షణ కల్పించాలంటూ నినాదాలు చేశారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో పలువురు తమపై దాడులను పాల్పడుతున్నారని, దీనికి నిరోధించాలని వారు డిమాండ్ చేశారు. క్యాజువాలిటీ నుంచి ప్రధాన ద్వారం వరకు ర్యాలీ చేస్తూ నినాదాలు చేశారు. ప్రభుత్వం తనకు రక్షణ కల్పించకపోతే విధులను నిర్వహించలేమని వారన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం వైద్యుల సంఘం ఎగ్జిక్యూటివ్ మెంబర్, జీజీహెచ్ నేత్ర విభాగాధిపతి జి భానుమూర్తి, డిప్యూటీ సూపరింటెండెంట్లు శ్రీనివాసరావు, భరత్ నాయక్ వైద్యులు పాల్గొన్నారు. ఒక నెల కూడా కావట్లేదండి, మళ్ళీ ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న ఒక వైద్యుడిపై ఒక రాజకీయ నాయకుడు దాడి చేయడం అనేది చాలా దురదృష్టకరం, విచారకరం. ఒక నెల అయిందండి డాక్టర్ల పైన దాడి జరిగి ఒక లేడీ డాక్టర్ని చంపేయబడ్డారు. కానీ ఇంతవరకు మచిలీపట్నం అయితేనేమి, ఆంధ్రప్రదేశ్లో అయితేనేమి, ఎక్కడ చూసినా ఏదో విధంగా దాడులు జరుగుతూనే ఉన్నాయి. మా పైన మాటలు అనేటివి వస్తూనే ఉన్నాయి. ఎస్పెషల్లీ మచిలీపట్నంలో అయితే చాలా దారుణంగా ఉందండి. ఈ రోజు వరకు దాదాపు నెల పైన కానిస్తుంది. మేము లెటర్ రాసాము ఎస్పీ గారికి, డిఎస్పీ గారికి. ఎవరు కూడా ఇక్కడ వచ్చిన పాపాను పోలేదు. అవుట్ పోస్ట్ అనేది 2-2 ఉంటున్నారండి. అవుట్ పోస్ట్ ఉన్న వాళ్ళని అడిగితే మేము రక్షణ కోసం కాదండి, కేవలం ఓన్లీ వచ్చిన కేసులకు సంబంధించి స్టేట్మెంట్స్ రికార్డ్ చేసుకోవడానికి మాత్రమే, అంతే తప్ప మేము రక్షణ కోసం కాదండి. మీకు ఏమైనా రక్షణ కావాలంటే స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేసుకోండి అనేది ఇక్కడ అవుట్ పోస్ట్ వాళ్ళు మాకు వినిపిస్తున్న వాదనండి. నైట్ టైం నైట్ డ్యూటీలో డాక్టర్స్ ఉంటున్నారు. చాలామంది లేడీ డాక్టర్లు ఎస్పెషల్లీ భయపడుతున్నారండి నైట్ ఇప్పుడు ఉండడానికి. సో ఈ రోజు వరకు నెల గడుస్తున్నా కూడా ఎస్పీ డీజీపీ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ ఇక్కడ పాస్ చేసిన తర్వాత కూడా కృష్ణా జిల్లా సంబంధించిన పోలీసు వ్యవస్థ, ఎస్పీ గారు కానివ్వండి, డిఎస్పీ గారు కానివ్వండి, సిఐ గారు కానివ్వండి, ఎవరు కూడా ప్రభుత్వ ఆసుపత్రి వైపు కన్నెత్తి కూడా చూడలేదు. ఇంతవరకు డాక్టర్స్ సంబంధించి ఎలాంటి ప్రొటెక్షన్ మీకు కావాలి, ఎస్పెషల్లీ లేడీ డాక్టర్స్, క్యాజువాలిటీ డాక్టర్స్ వరకు అయితే రోజు ఏదో విధంగా పేషెంట్ అయితే చాలా ప్లేసుల్లో ఉన్నారు ఇప్పుడు ఎమ్మెల్యేలు. సో వాళ్ళందరూ అనుచరులు అని చెప్పొచ్చి మమ్మల్ని అడుగుతారు. ఇమీడియట్గా చూడటానికైతే మాకు అభ్యంతరం లేదు, కానీ తర్వాత ఏదో ఒకటి వాల్యూ లేకపోయినా సర్టిఫికెట్స్ ఇమ్మని అడగటం, మాకు వస్తే నోటికి వచ్చినట్టు వాళ్ళని చూసుకొని వీళ్ళు మాట్లాడటం, మాకు ఇది వస్తే మాకు ప్రొటెక్షన్ అనేది ఉండాలి. ఎంతకాలం అని ఇలా భయపడుతూ ఉద్యోగాలు చేయాలి? మేము మాత్రం ప్రజలం కాదా? వాళ్ళే ప్రజలా చెప్పండి? అందరూ ప్రజలే కదా, అందరూ ఈక్వలే కదా పొలిటీషియన్స్కి. కనీసం వచ్చి మీకేంటి ప్రాబ్లం అని ఒక్కసారి మమ్మల్ని అడిగిన వాళ్ళు అయితే ఎవరు కనపడరు. వాళ్ళ ప్రాబ్లమ్స్ అడిగినప్పుడు మమ్మల్ని అడగాలి. ఏదైనా కాయిన్కి 2 వైపులా ఉంటుంది. ఒకవైపు ఏదైనా ఎప్పుడు జడ్జిమెంట్ తీసుకోకూడదు, రెండో వైపు కూడా తెలుసుకొని ఎక్కడ ప్రాబ్లమో దాన్ని సాల్వ్ చేయాలి. మా తప్పైతే మాకు చెప్పండి, వాళ్ళ తప్పైతే వాళ్ళనే ఒక మాట చెప్పి వెళ్ళాలి. అలా ఎప్పుడు కూడా అలాగే ఉండాలండి.
రంపచోడవరంలో పనిచేసేటప్పుడు నాకు ఇప్పుడు ఆ ఎమ్మెల్యే గారి పేరు గుర్తులేదండి. ఫస్ట్ పోస్టింగ్ 25 ఏళ్ల క్రితం. నేను ఈవినింగ్ ఆయన రౌండ్స్ వాళ్ళ ఆవిడ మా దగ్గరకు వచ్చి చూపించుకునేది, ఇంటికి పిలిపించుకునేది కాదు. ఆయన వచ్చినప్పుడు ఏదో ప్రజలు జనరల్గా చెప్పాలనే చూస్తారు నెగిటివ్ మా మీద. చెప్పగానే ఆయన ఒక మాట అనేవాడు, రాక డాక్టర్లు వచ్చి ఇంత దూరం మన దగ్గర చేస్తున్నారు, మాట్లాడకండి, వాళ్ళకి ఏం చేయాలో తెలుసు, వాళ్ళని చేయనివ్వండి అనేవాడు. ఆరోగ్యవంతమైన సమాజం కూటమి ప్రభుత్వం లక్ష్యమని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ఆరోగ్యవంతమైన సమాజం కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. మహిళలు, చిన్నారులను వేధిస్తున్న రక్తహీనత సమస్యను పారద్రోలడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం నడుచుకుంటుందని రాష్ట్ర గనుల భూగర్భ వనులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. శారదానగర్లో నిర్వహించిన పౌష్టికాహార మహోత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. చిన్నారులకు అన్నప్రాసన చేసి పోషకాహారాన్ని అందించారు. పలువురు గర్భిణీలు, బాలింతలకు పోషకాహారం అందించి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో రక్తహీనత అనే సమస్యతో ఏ ఒక్కరూ బాధపడకుండా చూడడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుందని, అందుకే ప్రతి ఒక్కరికి పోషకాహారాన్ని అందిస్తున్నామని అన్నారు. ఆరోగ్యవంతమైన సమాజం మా లక్ష్యం అని అక్కడక్కడ నమోదవుతున్న రక్తహీనత సమస్యలను పరిష్కరించుకొని ఆరోగ్యవంతమైన సమాజాన్ని రూపొందిస్తామని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో, మచిలీపట్నం వారి ఆధ్వర్యంలో పౌష్టికాహార మహోత్సవాన్ని ఈరోజు మచిలీపట్నంలో గోసంఘంలో ఉన్నటువంటి G+3 ఇళ్ళ దగ్గర శారదానగర్కి సంబంధించిన సెక్టార్ అందరూ కలిసి ఇక్కడ ఈరోజు సామూహిక శ్రీమంతాలను ఏర్పాటు చేయటం, అదేవిధంగా అన్నప్రాసన కార్యక్రమాన్ని కూడా చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ప్రజలు కోరుకున్నటువంటి ప్రభుత్వం వచ్చి 100 రోజులైనటువంటి సందర్భంలో మరి ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలు, అలాగే ప్రజల నుంచి కూడా విజ్ఞప్తులు కూడా తీసుకుని అటు అభివృద్ధిలో, సంక్షేమంలో ఐకమత్యంగా ముందుకెళ్లే దాంట్లో అందరి భాగస్వామ్యం కోసం మరి ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. 7 రోజుల పాటు మొత్తం అన్ని 175 నియోజకవర్గాల్లో ప్రతి గ్రామంలో, ప్రతి ఇంటికి మనం చేసినటువంటి కార్యక్రమాలు, ముఖ్యంగా ఏదైతే పేద ప్రజలకు ఇచ్చినటువంటి హామీ ప్రకారం పెన్షన్లు 3,000 రూపాయలని 4,000 రూపాయలు వచ్చిన మొదటి నెల నుంచే, రాకముందు నుంచి ఏప్రిల్, మే, జూన్ కూడా కలిపి జూలై 1వ తారీఖున 4,000 రూపాయలు పెన్షన్ అందించడం జరిగింది. అట్లాగే ఒకవేళ 1వ తారీఖు ఆదివారం వస్తే ఒకరోజు ముందే 31వ తారీఖే పెన్షన్లు ఇచ్చినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిది. తోడుగా ఉండి ఆ యొక్క మామూలుగా గర్భిణీ స్త్రీలు ఏ జాగ్రత్తలు తీసుకోవాలో, వాటికి పోషకాహారం ఏం తీసుకోవాలో అన్నీ కూడా సూచనలు, సలహాలు ఇచ్చి, ఎందుకంటే 100 రోజులు ప్రభుత్వం, ఈ మంచి ప్రభుత్వం ఏం చేసిందనే దాని మీద ప్రజలందరికీ తీసుకెళ్ళి, ఇదే కాకుండా వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయో మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్ళండి, ప్రజలు ఏమి చెప్తున్నారో వాళ్ళ నుంచి సేకరించి వాళ్ళకి మళ్ళీ అవన్నీ కూడా న్యాయం చేయాలని ఒక ఆలోచనతో ఈ రోజున ప్రతి సాట కూడా ఇది మంచి ప్రభుత్వం అనే ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పుడు పల్లితమ్మలపాలెం అలాగే అనేక సార్లు ఈ కార్యక్రమాలు ఉన్నాయి. ఇది ప్రజల వద్ద పాలన అనే ఒక విషయంలో ప్రతి ఒక్కటి కూడా జరగాలి. అయిపోయింది, ఎలక్షన్ అయిపోయింది అనే పద్ధతి లేకుండా ప్రజల దగ్గరికి వెళ్తాం, వాళ్ళ కష్ట సుఖాల్లో పంచుకుంటాం, మౌలిక వసతులు కల్పించడం, ఇవన్నీ గారు పవన్ కళ్యాణ్ గారు మరి మన జరిగినటువంటి ఈ తిరుపతి, పవిత్రమైన తిరుపతి ప్రసాదంలో మనం వాడే ఆయిల్స్, నెయ్యి అవన్నీ కూడా కల్తీ జరిగిందనేది నిజం. ఎందుకంటే నేను అదే ఫీల్డ్లో ఉంటా కనుక 600 రూపాయల లోపు నెయ్యి ఎక్కడైనా దొరికిందంటే దాంట్లో గ్యారెంటీగా కల్తీ ఉంటుంది. దాంట్లో ఏం కలిపారు ఏం లేదు. సెక్టార్లో పౌష్టికాహారం మహోత్సవ కార్యక్రమానికి మన రాష్ట్ర మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారు, జనసేన నాయకులు మరి పాలు పంచుకోవడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా మహిళలు, గర్భిణీ స్త్రీలందరికీ కూడా శ్రీమంత కార్యక్రమాలను చేసి వాళ్ళందరికీ కూడా మరి చీరలు, అట్లాగే సామూహిక శ్రీమంతాలు చేసి అందరికి కూడా మరి ఆశీర్వదించడం జరిగింది. మరి ఇలాంటి కార్యక్రమాలు ప్రభుత్వం ఎప్పుడూ కూడా చేస్తూనే ఉంటుంది. తెలుగుదేశం ప్రభుత్వం అంటేనే
పేదల ప్రభుత్వం, పేదలకు అండగా ఉంటుంది. ఈ కార్యక్రమం 5 ఏళ్ళు కూడా గత ప్రభుత్వం ఎక్కడా కూడా చేసిన దాఖలు కనబడలేదు. కానీ తెలుగుదేశం పార్టీ వచ్చిన త్వరలోనే ఇలాంటి శ్రీమంత కార్యక్రమాలు పెట్టి వాళ్ళకి పౌష్టిక ఆహారాన్ని ఇచ్చి వాళ్ళకి ఏమేం కావాలో వాళ్ళందరూ కూడా మరి అందజేస్తాం అనేది జరుగుతుంది. దీన్ని ప్రజలందరూ కూడా గుర్తించి ఈ మంచి ప్రభుత్వానికి వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యంతోనే ఎదురుమొండి దీవులకు వరద నష్టం కలిగిందని కూటమి నాయకులు విమర్శించారు. వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ఎదురుమొండు దీవులకు వరద నష్టం కలిగిందని అవనిగడ్డ కూటమి నాయకుడు, గ్రామీణ యువజన వికాస సమితి అధ్యక్షుడు మండలి వెంకట్రావు అన్నారు. నాగాలంక గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఇది మంచి ప్రభుత్వం గ్రామసభ జరిగింది. ఈ సందర్భంగా వెంకట్రావు మాట్లాడుతూ, గత 5 ఏళ్లుగా కృష్ణానదికి పెరిగిన వరద నేపథ్యంలో నియోజకవర్గంలో నది, సముద్ర కరకట్టలను గత ప్రభుత్వం బలోపేతం చేయలేదన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. 5 కోట్లకు పైగా నిధులు మంజూరు చేయించి డ్రైనేజ్, ఇరిగేషన్ రంగాల్లో అన్ని పంట కాలువలు, మురుకు కాలువలు బాగు చేయించారన్నారు. కృష్ణానదికి కని విని ఎరుగని స్థాయిలో భారీగా వరదలు సంభవించిన నియోజకవర్గంలో అధికార యంత్రాంగం, కూటమి నాయకుల వరద బాధితులను కంటికి రెప్పలా కాపాడుకోవడమే ఇది మంచి ప్రభుత్వం అనడానికి ప్రత్యేక నిదర్శనం అన్నారు. టీడీపీ నియోజకవర్గ అబ్జర్వర్ కనపర్తి శ్రీనివాసరావు మాట్లాడుతూ, ప్రజలు ఇచ్చిన బాధ్యతను కూటమి ప్రభుత్వం సంపూర్ణంగా నెరవేర్చుతుందని తెలిపారు. 1998లో వచ్చిన వరద కన్నా అత్యధికమైన వరద నాకు తెలిసి 120 సంవత్సరాల్లో ఇదే హైయెస్ట్ అని చెప్పి చెప్పడం కూడా జరుగుతుంది. ఆ విధంగా అంత వరద వచ్చినప్పటికీ అన్ని జాగ్రత్తలు తీసుకొని అధికారులు ఎక్కడికక్కడ వారికి పునరావాస కేంద్రాలకి తీసుకురావడమే కాదు, వారికి భోజనాలు ఏర్పాట్లలో కానీ వారికి ఏ అవసరం వచ్చినా ఒకళ్ళు అక్కడ ఎవరైనా ఇరుక్కుపోయినా వారికి పడవలు ఏర్పాట్లు చేసి ఆ పడవల ద్వారా వారిని అందరినీ కూడా పునరావాస కేంద్రాలకి తీసుకొచ్చి వారి మంచి చెడు చూసి వారికి ఏమైనా ఇబ్బంది ఉందంటే దుప్పట్లు పంచిపెట్టారు, బట్టలు పంచిపెట్టారు. ఎందుకంటే కట్టుబట్టలతో వచ్చేసారని చెప్పి చీరలు కానీ బట్టలు కానీ అవి పంచిపెట్టడం జరిగింది. లుంగీలు నిత్యావసర వస్తువులు ఇవ్వడం జరిగింది, కూరగాయలు ఇవ్వడం జరిగింది. ఆ లంక గ్రామాల్లో ఏదైతే 2600 కుటుంబాలు ఇబ్బంది పడ్డారో వాళ్ళందరికీ కూడా. ఇటీవల మన నాయకులు బుద్ధప్రసాద్ గారు టీచర్లందరినీ కూడా, ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వ పాఠశాల అదేవిధంగా ప్రైవేట్ పాఠశాలల్ని వాళ్ళని ఎంకరేజ్ చేసి వాళ్ళందరూ కూడా ఒక్కొక్క ఉపాధ్యాయులు 1000 రూపాయల నుంచి 2000, 3000, 5000, 10,000 వాళ్ళ తోచినంత వరకు డబ్బులు కలెక్ట్ చేసి ఒక 30 లక్షలు డబ్బులు కలెక్ట్ చేసి దాన్ని ఈరోజు వంట సామాన్లు, కుక్కర్ కానీ, వంట సామాగ్రి కానీ, ప్లేట్లు కానీ, గ్లాసులు కానీ, బకెట్ కానీ ఇలాంటి సామాను ఆ కుటుంబాలకి ఆదుకోవాలని చెప్పి వారికి వచ్చిన పిలుపుని బట్టి ఈరోజు తెలుగు భాషా సాంస్కృతి సమాఖ్య ఆధ్వర్యంలో పద్మశ్రీ కోటా సచ్చిదానంద శాస్త్రి సంస్కరణ సభ ఘనంగా నిర్వహించారు. తెలుగు భాషా సాంస్కృతి సమాఖ్య ఆధ్వర్యంలో పద్మశ్రీ కోటా సచ్చిదానంద శాస్త్రి సంస్మరణ సభ ఘనంగా నిర్వహించారు. పద్మశ్రీ కోటా సచ్చిదానంద శాస్త్రి హరికథ చూస్తే సినిమా చూసినట్లే ఉండేదని పలువురు వక్తలు పేర్కొన్నారు. కళాభిమానులు, కళాకారులు, నగర ప్రముఖులు తెలుగు భాషా సాంస్కృతిక సమాఖ్య ఆధ్వర్యంలో పద్మశ్రీ కోటా సచ్చిదానంద శాస్త్రి సంస్మరణ సభ నిర్వహించారు. సమైక్య సహాధ్యక్షులు భగవతర్ మడమల రాంబాబు నిర్వహణలో జరిగిన ఈ కార్యక్రమంలో వక్తలు మాట్లాడుతూ, ప్రముఖ హరికథకులు, అపర ఆదిభట్లగా పేరుగాంచిన కోటా సచ్చిదానంద శాస్త్రి గాంచారన్నారు. ఈ సందర్భంగా సచ్చిదానంద శాస్త్రి చిత్రపటానికి పూలమాలలు వేసి పలువురు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సమైక్య అధ్యక్షుడు పైడిపాటి రామ్దేవ్, ప్రముఖ న్యాయవాది, సాహితీ మిత్రులు, అధ్యక్షులు లంకిశెట్టి బాలాజీ, భావతరంగిణి ఎడిటర్ భవిష్య, అప్పినేని పోతరాజు, వేలిగల్ల వెంకట మహేశ్వరరావు, లంకా రమేష్, బచ్చు నారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు. 8 దశాబ్దాలుగా తన అద్భుతమైనటువంటి బాణీతో భక్తులందరినీ ఉర్రూతలూగించినటువంటి హరికథక చక్రవర్తి పద్మశ్రీ శ్రీ కోట సచ్చిదానంద శాస్త్రి గారు. ఆయన మరణం ఈ హరికథాలోకానికి తీరని నష్టం. అది అలాంటి మహానుభావుని స్మరించుకుంటూ ఈరోజు ఆయన యొక్క సేవల గురించి స్మరించుకోవడానికి ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ మహానుభావుని యొక్క కథ విననటువంటి వాళ్ళు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. మన మచిలీపట్నంలో
చాలా దేవాలయాలలో ఆయన 30 రోజులు మహాభారత కథాగానం చేయడం జరిగింది. ఆనాడు ఉన్నటువంటి కళాబంధు అజంతా గోల్డ్ నాంచారయ్య గారి చేతుల మీదుగా మన టౌన్ హాల్లో కనకాభిషేకం జరిగింది ఒక 15-20 ఏళ్ల క్రితం. అలాగే ఎస్బిడి రామచంద్రరావు, అలాగే మరి అజంతా గోల్డ్ నాంచారయ్య గారు, ఆనాటి ప్రముఖులందరూ కూడా కోటవారికి అనేక అద్భుతమైనటువంటి సన్మానాలు చేసి వారి కార్యక్రమాలను విశేషంగా మచిలీపట్నంలో జరిపించడం జరిగింది. ఈ ఈడేపల్లి ఆంజనేయ స్వామి వారి దేవాలయ వేదిక మీద కూడా వారు మహాభారతం 30 రోజులు చెప్పడం జరిగింది. అంతటి కొన్ని డజన్ల కొద్దీ ఈ మచిలీపట్నంలో విన్నాను. కొజ్జిలిపేటలో ఉన్నటువంటి నాగేశ్వర స్వామి దేవస్థానంలో సరస్వతీ కళా సమితి వారిచే హరికథా సప్తాహం జరిగేది. ఆ సప్తాహంలో ఖచ్చితంగా శాస్త్రి గారికి ఒక కథ ఇవ్వడం ఆనవాయితీగా దాదాపు 20-25 ఏళ్ల పాటు ఆ సాంప్రదాయాన్ని కొనసాగించారు. చాలా అద్భుతమైనటువంటి హరికథను గానం చేసేవాళ్ళు. ఆయన పామరులకు కావలసిన పద్ధతిలో, పామరులకు అర్థమయ్యే రీతిలో, అదే కొంచెం పండితులు ఉన్నటువంటి సభలో ఆ పండితులకు కావలసినటువంటి స్థాయిలో కథని ఎలా కావాలంటే అలా మౌళ్ళు చేసుకోగలిగినటువంటి మంచి మేధావి. ఆయన హరికథలతో పాటు సామాజిక పరమైనటువంటి అంశాలను కూడా చొప్పించి సమాజ అభివృద్ధి కోసం తన వంతుగా కూడా ఆయన కృషి చేశారు. ఆయన మరణం ఈ హరికథా రంగానికి తీరని లోటు. ఆయన ఆత్మకు. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.